Guys, welcome back to my channel. Hello guys, welcome back to my channel Learn with Satvik. In this channel now I am going to explain about matrices first chapter from R22 and R25 వాళ్ళకు first chapter matrices in M1 వాళ్ళ దాంట్లో ఫస్ట్ యూనిట్ లో నుంచి మనం గాస్ ఎలిమినేషన్ మెథడ్ ఫర్ సాల్వింగ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇదంతా నేను ముందు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చిన ఫ్లో చార్ట్ వేసి మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన థియరీ పార్ట్ అంతా కావాలి అంటే మీరు ముందు వీడియో రిఫర్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం యూజింగ్ గాస్ ఎలిమినేషన్ మెథడ్. గాస్ ఎలిమినేషన్ మెథడ్ ఏంటి యూజింగ్ ఎక్లాన్ ఫార్మ్ యూ నీడ్ టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ఏ అండ్ ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఈ రెండు తెలిస్తే మనకు వీ కెన్ ఫైండ్ XYZ వాల్యూస్ అన్నోన్ వాల్యూస్ మనకు తెలుసుకోవచ్చు. ఓకే, క్లియర్ నౌ. అండ్ ఎక్లాన్ ఫార్మ్ అంటే ఏంది, గివెన్ మ్యాట్రిక్స్ ఏని మనము అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లాగా కన్వర్ట్ చేయాలి. అది ఎలా కన్వర్ట్ చేయాలి, ఏంది ఎక్లాన్ ఫార్మ్ అంటే ఏంది అనేది వీడియో లైక్ ఈ ప్లేలిస్ట్ లో స్టార్టింగ్ లో ఉంటుంది. గో టు మై ప్లేలిస్ట్ ఆర్ గో టు మై ఛానల్ అండ్ యూ కెన్ రిఫర్ టు ఆల్ వీడియోస్. ఓకే, దానిలో మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ విత్ క్లియర్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా చేయాలని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. గో అండ్ రిఫర్ దమ్. నౌ లెట్స్ స్టార్ట్ విత్ దిస్. ఫస్ట్ రైట్ కన్సిడర్ ఏ అండ్ బి. కన్సిడర్ ఏ మ్యాట్రిక్స్ ఏంది, 1 1 1 1 -1 2 1 3 1 1 2 -2 3. ఈ ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ ఇవన్నీ ఎట్లా రాయాలి అంటే మనం ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన, వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. బి మ్యాట్రిక్స్ సైజ్ 6 5 8 7. దిస్ ఈజ్ అవర్ బి. ఓకే, ఏ బి వచ్చింది. నౌ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాయాలి. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏంది, ఏ బి ఈజ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. సో ఇదాన్ని ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాస్తే 1 1 1 1 -1 2 3 1 1 2 -2 3. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ కాబట్టి 6 5 8 7. ఈ RHS అండ్ LHS మొత్తం ఏ బి మ్యాట్రిక్స్ రెండు కలిపి రాస్తే దాన్ని మనం ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఈ మ్యాట్రిక్స్ లో మనం పర్ఫామ్ చేయాల్సినవి ఏంటి అంటే లైక్ కన్వర్ట్ దిస్ ఈజ్ అవర్ ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్. కింద ఉన్న ఎలిమెంట్స్ అన్ని మనం 0 వచ్చేటట్టు చూసుకోవాలి. అది వచ్చేటట్టు మనం ఇప్పుడు రో ఆపరేషన్స్ పర్ఫామ్ చేసాం. ఎక్లాన్ ఫామ్ లో ఓన్లీ రో ఆపరేషన్స్ ఆర్ పర్ఫార్మ్డ్. ఓకే, నౌ R2 is equals to R2 minus R1 where 1 minus 1 is 0. Next R2 operations, row operations perform చేస్తే R2 is equals to R2 minus R1, R3 is equals to R3 minus 3R1, R4 అంటే 2 minus 2 చేయాలి కాబట్టి R4 is equals to R4 minus 2R1. ఓకే, ఇది ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తే 1 1 1 6 వస్తుంది. 1 minus 1 సారీ R2 ఆపరేషన్స్ కదా, R2 ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు R2 minus R1. సో R2 minus R1 కాబట్టి 1 minus 1 is 0. -1 -1 ఎంత అవుతుంది, -2 అవుతుంది. నెక్స్ట్ 2 minus 1 gives 1. నెక్స్ట్ 5 minus 6 ఎంత, 1 వస్తుంది. 5 minus 6 is 1 కదా, యా. ఓకే, నెక్స్ట్ R3 ఏంది, 3 minus 3 0. నెక్స్ట్ 1 minus 3 ఎంత, -2. మళ్ళీ 1 minus 3 ఎంత, మళ్ళీ -2. 1 minus 3 -2. నెక్స్ట్ 8 minus 3 6 18 కదా, 8 minus 18 is -10 అంతేనా, యా. నెక్స్ట్ R4 2 minus 2 0 -2 minus 2 0 -2 minus 2 ఎంత, -2 minus 2 minus 4 సారీ వెయిట్ -2 minus 2 1s are 2 -2 minus 2 minus 4 వస్తుంది. నెక్స్ట్ 3 minus 2 1s are 2 3 minus 2 ఎంత, 1 3 minus 2 is 1, యా. నెక్స్ట్ 7 minus 2 6 are 12. 7 minus 12 ఎంత, 7 minus 12 is -5. క్లియర్, ఇంతవరకు అర్థమైంది కదా. ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు సింబల్స్ కరెక్ట్ చూడండి. కొంచెం రాంగ్ రాసిన ప్లస్ దగ్గర మైనస్ చేసి మైనస్ దగ్గర ప్లస్ చేస్తే మీకు ఉన్నది అవుతుంది. నౌ నెక్స్ట్ దిస్ ఈజ్ అవర్ ప్రిన్సిపల్ డయాగ్రామ్ కాబట్టి మైనస్ చేయండి. -2 -2 అంటే -4 అవుతాయి కదా. సో R3 ఏమని రాయొచ్చు, R3 plus R2. -2 plus 2 gives R3 minus R2. R3 minus R2 అంటే -2 -2 minus ప్లస్ అవుతుంది 2. -2 plus 2 క్యాన్సల్ 0. నెక్స్ట్ R4 కూడా అదే. R4 is equals to R4 minus 4 minus 2 times of R2 అంటే minus into minus plus 2 2s are 4. -4 plus 4 is 0. Right? Is it clear right now? Yeah.
R3 R4 కాబట్టి మిగతావన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి రైట్ సేమ్ -2 1 1 R3 minus R2 అంటే 0 minus 0 0 -2 plus 2 0 -2 minus 1 gives -3 ఇది -2 minus 1 gives -3 next -10 minus 1 wait R2 చెక్ చేయండి R2 minus R1 కదా 5 minus 6 minus 1 కదా రైట్ 5 minus 6 is -1 అంటే ఇది కూడా -1 వస్తుంది అప్పుడు ఏమవుతుంది ఇది -9 బికాస్ R3 -10 -2 minus plus -10 plus 1 -9 okay yeah next R4 coming to 0 0 because operation perform చేసేది 0 చేయడానికి సో 0 R4 అంటే 1 minus 2 minus into minus plus 2 2 sorry R2 కదా 1 minus 2 into R2 1 minus 2 minus 1 ఇది yes అంతేనా yeah -5 R4 is -5 minus 2 into R1 minus into minus plus 2 1 2 -3 వస్తుంది మళ్ళీ is it clear yeah ఇప్పుడు perform R3 ని R3/3 తో డివైడ్ చేస్తారా -3 తో డివైడ్ చేసేసేయండి 0 అయిపోతుంది R3 ని -3 తో డివైడ్ చేయండి అండ్ R4 ని -1 తో మల్టిప్లై చేయండి అన్ని పాజిటివ్స్ వచ్చేస్తాయి 1 1 1 6 0 -2 1 -1 0 0 -3 తో డివైడ్ చేస్తే 1 అవుతుంది -3/-3 1 నెక్స్ట్ -9/-3 is 3 నెక్స్ట్ R4 ని -1 తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 0 0 1 3 క్లియర్ అప్ టు నౌ is it clear yeah now ఇప్పుడు 1 3 కదా ఈ రెండు సేమ్ ఐడెంటికల్ ఉన్నాయి ఒక రో మొత్తం కంప్లీట్ రో మొత్తం 0 చేయొచ్చు కదా సో perform R4 is equals to R4 minus R3 row 4 minus row 3 no 1 1 1 6 0 -2 1 -1 0 0 1 3 R4 minus R3 అంటే 0 minus 0 0 0 minus 0 0 1 minus 1 0 3 minus 3 is 0 done up to here we have converted okay ఇప్పుడు ఏం చేయాలి in Gauss elimination method to solve this system of linear equations we have to know what is the rank of A అంటే only observe this A matrix observe చేసి how many number of rows non-zero rows అంటే 1 2 3 number of non-zero rows next rank of augmented matrix అంటే కంప్లీట్ మ్యాట్రిక్స్ అబ్జర్వ్ చేయండి ఈలో కూడా సేమ్ 3 నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ కదా ఈ దాంట్లో ఉన్నాయి ఈ దాంట్లో నెంబర్స్ ఉన్నాయి ఈ దాంట్లో నెంబర్స్ ఉన్నాయి ఇది ద ఓన్లీ రో విచ్ ఇస్ 0 ఇస్ దిస్ అంటే 3 ఆర్ నాన్ జీరో రోస్ సో 3 నాన్ జీరో రోస్ ఉంటాయి కాబట్టి ఇది ఓకే నౌ ర్యాంక్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ augmented matrix and how many number of unknowns are there xyz 3 unknowns మాత్రమే ఉన్నాయి సో 3 and number of unknowns kada n is equals to 3 also so everything is same anni equal unnayi ante these equations are consistent the system is consistent and it has 3 unique solutions okay it has unique solutions no need of 3 it has unique solutions ఉన్నాయి అంటే x y z values we can find so పై నుంచి రాండి x y z కదా ఓకే x y z కాబట్టి ఇదేంది z అవుతుంది z ఈక్వల్స్ టు 3 అనే వాల్యూ వచ్చింది మనకు ఇది ఎట్లా అనేది అర్థం కావాలంటే మీకు ముందు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ వీడియో చెక్ చేయండి ఒకసారి సో z ఈక్వల్స్ టు 3 వచ్చింది నెక్స్ట్ -2y plus z equals to -1 z value already we know it as a 3 -2y plus 3 equals to -1 -2y equals to -1 -3 ఎంత -4 అవుతుంది yeah minus cancels 2 1s are 2 2s are where y is equals to 2 కనిపిస్తుందా yeah here y is equals to 2 I hope you guys can see next z అయింది y అయింది next x plus y plus z is equals to 6
అన్న ఈ క్వశ్చన్ లైక్ ఈ ఈక్వేషన్స్ ఎలా వస్తున్నా అంటే ఐఎమ్ అబ్జర్వింగ్ ఫ్రమ్ దిస్ ఒక ఎక్స్ వై జెడ్ అనుకుంటే ఎక్స్ 0 ఉంది వై 0 ఉంది జెడ్ 1 ఉంది సో 1 into z is 3. నెక్స్ట్ ఎక్స్ 0 ఉంది -2y ప్లస్ z ఈక్వల్స్ టు -1. ఇది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మీకు ముందు వీడియోలో ఉంటుంది, వెళ్ళి ఒకసారి రిఫర్ చేయండి. ఓకే యా ఎక్స్ అండ్ వై మనకు తెలుసు. సో ఎక్స్ ప్లస్ వై ఎంత 2 ప్లస్ జెడ్ ఎంత 3 is equals to 6. It's 3 plus 2 is 5 is equals to 6. Next x equals to 6 minus 5, x equals to 1. Is it clear? X value 1, y value 2, z value 3. ఇవన్నీ సమ్ చేస్తే మీకు 6 వచ్చినాయి. యా x 1 plus 2 plus 3 is 6. So this is how to solve given linear equations using Gauss elimination method. ఇంతవరకు మీకు తెలుసు ఎక్లాన్ ఫార్మ్ యూజ్ చేసి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లో కన్వర్ట్ చేస్తే మనకు ఎన్ని నాన్ జీరో రోస్ వస్తాయో మనకు తెలిసిపోతుంది. ఆ నాన్ జీరో రోస్ బట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రెండు కంపేర్ చేస్తే అండ్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ అంటే ఏంటి ఇచ్చిన వేరియబుల్స్ x y z ఓకే అవన్నీ కంపేర్ చేస్తే దెన్ వీ కెన్ కంక్లూడ్ దట్ వెదర్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇస్ కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ కన్సిస్టెంట్ తెలుస్తుంది. ఒకవేళ కన్సిస్టెంట్ అయితే హ్యాస్ యూనిక్ సొల్యూషన్స్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ఓకే దిస్ కెన్ బి డన్. ఇది అంతా మీకు అర్థం కావాలంటే ముందు ఒక ఫ్లో చార్ట్ వేసిన లైక్ ఫ్లో చార్ట్ వేసిన హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటే ఏంటివి, నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటే ఏంటివి అవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, పోయి ఒకసారి అది రిఫర్ చేయండి. అండ్ గైస్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నా JNTUH R22 R25 వరకు మ్యాక్సిమం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవన్నీ సాల్వ్ చేస్తున్నా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ బిలో మై వీడియో వెదర్ ఇట్ ఈస్ అండర్స్టాండబుల్ ఆర్ నాట్. మీకు అర్థమవుతుందంటే ఐ విల్ కంటిన్యూ ఇన్ దిస్ ఫ్లో. లేదు అర్థం అవుతలేదంటే ఐ విల్ ట్రై బెటర్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే ఇంకా స్టెప్ బై స్టెప్ ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే అండ్ ఇన్ అవర్ నాట్ ఓన్లీ M1 M2 M3 M4 ఏమి ఉండవు మన ఛానల్లో. అదర్ సబ్జెక్ట్స్ లైక్ CSC కోర్ సబ్జెక్ట్స్ ATCD కానీ FL ఫ్లాట్ ఫార్మల్ లాంగ్వేజ్ థియరీ ఆటోమేటెడ్ థియరీ నెక్స్ట్ DBMS OS PPS అండ్ మ్యాక్సిమం అన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాము కోర్ సబ్జెక్ట్స్. ఓకే JNTUH వాళ్ళకు దిస్ ఛానల్ ఈస్ వెరీ పర్ఫెక్ట్. ఓకే మీరు ఈజీగా పాస్ కావాలంటే పాస్ కావచ్చు, ఎగ్జామ్స్లో ఎక్సెల్ చేసుకోవాలంటే కూడా ఎక్సెల్ చేయవచ్చు. ఓకే నో ప్రాబ్లం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆర్ఎల్స్ నా ఛానల్ బయో కన్నా లేకుంటే డిస్క్రిప్షన్లో కన్నా వెళ్ళి నాది ఇన్స్టా ఐడి ఉంటుంది, ఆ ఇన్స్టా ఐడికి మెసేజ్ పంపించండి. ఐ విల్ రిప్లై యూ. ఓకే మ్యాక్సిమం 1 to 1.5 hours రెస్పాన్స్ టైం ఉంటుంది మీకు. ఓకే థ్యాంక్ యూ.